హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినాయక చవితి స్పెషల్ రెసిపీ మోదక్, అదేనండి మోదకాలు. వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదక్ రెసిపీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ చక్కటి డిజైన్ని మనం ఫోర్క్తోనూ స్పూన్తోనూ మోల్డ్స్ లేకుండా వేసుకొని చక్కగా మనం స్టీమ్ చేసుకొని వినాయకుడికి నైవేద్యంలా పెట్టచ్చు అనమాట. సో మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఇక్కడ నేను అరచిప్ప కొబ్బరికాయ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి గ్రేట్ చేసే ఓపిక లేదు కాబట్టి మీరు మిక్సీని ఇలా గ్రైండ్ చేయాలి. కొంచెం ఆపి అలా చేస్తే మనకి చక్కగా పొడుగ్గా వస్తాయన్నమాట. ఇది చూసారు కదా, కొబ్బరి ఈ విధంగా వస్తుంది. దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న కడాయి వేడి చేసి అందులో 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించాలి. అవి కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. నెయ్యి కరిగిన తర్వాత మనం తురుము పెట్టుకున్న 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసి మనం ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. కొబ్బరి తురుము వేగిన తర్వాత 1/2 కప్పు తురిమిన బెల్లం వేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయించుకోవాలి. బెల్లం కరిగి పాకంలాగా తయారవుతుంది. అందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. అందులోనే 1 టీ స్పూన్ యాలక్కాయల పొడి కూడా వేసి బాగా వేయించుకొని పొడిలాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక కడాయి పొయ్యి మీద పెట్టి 1 కప్పు నీళ్లు పోసుకొని మరిగించాలి. నీళ్లు మరిగేటప్పుడు 2 టేబుల్ స్పూన్ల తురిమిన బెల్లం వేయాలి. ఇలా వేస్తే మనకి మోదకాలు పైన కూడా చప్పగా లేకుండా ఉంటుందన్నమాట. అందులో చిటికెడు ఉప్పు వేసి బెల్లం అంతా కరిగి రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఎప్పుడైతే రోలింగ్ బాయిల్ అవుతున్నాయో అప్పుడు 1/2 కప్పు బియ్యపిండి వేసుకోవాలి. బియ్యపిండి ఇక్కడ తడిదైనా వేసుకోవచ్చు, పొడిదైనా వేసుకోవచ్చు. తడి బియ్యపిండి వేస్తే ఇంకా బాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం బాగా కలుపుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా కలిపేసి మూత పెట్టి 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. 10 నిమిషాలు అయిన తర్వాత మనం తయారు చేసుకున్న స్టఫింగ్ని చల్లారబెట్టుకోవాలి. అలాగే బియ్యపిండి మిశ్రమాన్ని కూడా చల్లారబెట్టుకోవాలి. చూసారు కదా, బియ్యపిండి మిశ్రమాన్ని బాగా ప్రెస్ చేస్తూ చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలి. ఈ విధంగా చపాతీలా కలుపుకొని మనం పెద్ద చపాతీలాగా ప్రెస్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ప్రెస్ చేయాలన్నమాట. అన్ని మోదకులు ఈక్వల్ సైజులో రావడానికి ఇలా ఒక గ్లాస్తో నేను కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసి ఫస్ట్ ఫోల్డ్ ఇలా వెనక్కి మడుచుకుంటూ మనం కప్ లాగా తయారు చేసుకొని ఇందులో స్టఫింగ్ పెట్టేసి క్లోజ్ చేయాలన్నమాట. ఇది ఈజీగా ఉంటుంది. ఇలా కప్ లాగా మనం ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది ఒక షేప్ అండి. ఇప్పుడు సెకండ్ ఫోల్డ్ చేసుకుందాం. మనం తీసుకున్న బియ్య పిండిని ఈ విధంగా కోన్ లాగా తయారు చేసుకోవాలి. చూసారు కదా, మనం సమోసా కోన్ లాగా తయారు చేసుకుని అందులో స్టఫింగ్ పెట్టుకొని మనం క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసేటప్పుడు జాగ్రత్తగా క్లోజ్ చేయాలన్నమాట. ఈ విధంగా మనకి ఎక్కడ స్టఫింగ్ కనపడకుండా అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా క్లోజ్ చేయాలి. ఇప్పుడు దీని మీద డిజైన్ కోసం నేను ఇక్కడ ఫోర్క్ యూస్ చేస్తున్నానండి. చూసారు కదా, ఫోర్క్తో ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ ఉంటే మనకి చక్కటి డిజైన్ వస్తుంది. మనకి మోల్డ్ లేకపోయినా సరే ఇలా ఫోర్క్ యూస్ చేసి మంచి డిజైన్ వేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా మనం జాగ్రత్తగా దగ్గరగా మన ఫోర్క్తో ప్రెస్ చేస్తుంటే చాలా ఈజీగా మంచి డిజైన్ వచ్చేస్తుంది. అన్నిటికంటే ఈజీ మెథడ్ అండి. మనం ఈ పిండిని ఒక రౌండ్ బాల్ లాగా తీసుకొని మధ్యలోకి గుంటలాగా చేసి ఇలా కప్ లాగా తయారు చేసుకోవాలి. చూసారు కదా, మనం చేతితోనే ప్రెస్ చేస్తుంటే లోతుగా ఇలా కప్ లాగా తయారవుతుంది. ఇందులో మనం స్టఫింగ్ పెట్టేసి క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకొని పైకి ఇలా పెడితే మనకి నార్మల్గా ఏ డిజైన్ లేకుండా మోదక్ తయారవుతుంది. దీని మీద మీరు డిజైన్ చేసుకోవడానికి అదే స్పూన్ వెనకాల వైపు నుండి ఈ విధంగా దగ్గరగా మనం మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుంటే చాలా బాగా డిజైన్ కనిపిస్తుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా డిజైన్ చేసుకోవాలన్నమాట. మీరు ఎంత దగ్గరగా చేస్తే అంత అందంగా కనిపిస్తుంది. మీ దగ్గర మోల్డ్స్ ఉంటే ఓకేనండి. మోల్డ్ లేకపోతే ఇవన్నీ ఇంకొక ఆప్షన్స్ అన్నమాట. ఒకవేళ మీ దగ్గర మోదక్ ప్రెస్ ఉన్నట్లయితే దానికి కొంచెం నెయ్యి రాసేసి అందులో ఈ రైస్ ఫ్లోర్ మిశ్రమం పెట్టేసి లోపల స్టఫింగ్ పెట్టి మళ్ళీ పైన క్లోజ్ చేసేసి ఓపెన్ చేస్తే చాలా మంచి డిజైన్ వచ్చేస్తుంది అనమాట. ఇది నా పాత వీడియో క్లిప్ ఉంటే పెట్టానండి, అంతే. అది లేకపోతే మనం ఈ విధంగా చేత్తో చక్కగా అందంగా తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ అన్ని మోదకాలు రెడీ చేసేసారు. ఇక్కడ నా దగ్గర ఇలాంటి స్టీమింగ్ బౌల్ ఉందనమాట. ఇది లేకపోతే నార్మల్ ప్లేట్ మీద కూడా పెట్టుకోవచ్చు. దానికి కొంచెం నెయ్యి రాసేసి మనం తయారు చేసుకున్న మోదకాలన్నీ పెట్టేసేయాలి. ఇప్పుడు కడాయిలో కొంచెం నీళ్లు పోసి మరిగించుకోవాలి. అవి ఇలా ఆవిరి వస్తూ ఉండగా ఒక స్టాండ్ పెట్టేసి మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న స్టీమింగ్ బౌల్ పెట్టేసి మూత పెట్టి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేసుకోవాలి. స్టీమ్ అంటే ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇలా మీరు ఇడ్లీ పాత్రలో కూడా చేసుకోవచ్చు. 10 నిమిషాలు అయితే చక్కగా ఉడికిపోతాయండి. ఆ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక 5 నిమిషాలు చల్లారబెట్టుకోవాలి. చల్లారిన ఈ మోదకాలు ఒక ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకోవాలి. చూసారా, షేప్ కూడా పాడవలేదు కదా, చాలా బాగుంటుంది. అంతేనండి, వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలు రెడీ అయిపోయినాయి. మీ దగ్గర మోల్డ్ లేకపోయినా సరే ఇలా ఫోర్క్తో స్పూన్తో చక్కటి మోదకాలు మంచి డిజైన్తో చేసుకోవచ్చు. వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ మోదకాలు మీరు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకొని వినాయక చవితిని జరుపుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.